అస్మద్గురుభ్యో నమః. శ్రీ విష్ణు సహస్రనామంలోని 107వ శ్లోకం. ఓం శంఖబృన్నందకీ చక్రీ సాంగధన్వాగదాధరః రదాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః. శంఖబృన్నందకీ చక్రీ సారంగధన్వాగదాధరః రదాంగపాణిరక్షోభ్యః సర్వప్రహరణాయుధః. హరి ఓం శ్రీ సర్వప్రహరణాయుధః ఓం నమో ఇతి. పంచమహాభూతములతో కూడుకొని ఉన్న పార్థివ శరీరమే పాంచజన్యం. అదే పరమాత్మ నివసించే శంఖధ్వని. అదే పరమాత్మ వినిపించే శంఖధ్వని. పరిసరాలను పావనం చేసి మంచి మంచి మాటలను మంత్రాలుగా మార్చే మాంత్రిక సామర్థ్యం యోగేశ్వరుని శంఖంలో ఉంది. ప్రపంచాన్ని ఆనంద నిలయంగా మార్చేది నందకీ అనే అతని ఖడ్గం. కానీ ఖడ్గదారులతో చాలా మెలకువగా వ్యవహరించాలి. అది అసిధార వ్రతచర్య. చూచేందుకు తళతళ మెరుస్తూ ఉండవచ్చు, కానీ గురి తప్పితే వినేదానికి బదులు విషాదం లభించవచ్చు. అప్రమత్తతో దీనిని వాడుకోగలిగినప్పుడే ఈ ఖడ్గ సృష్టికి సార్థక్యం. అలాగే సుదర్శన చక్రం కూడా ప్రపంచ వలయంలోని చలనాన్ని, భ్రమణాన్ని, అరవింద సౌందర్యాన్ని అరచేతిలో వ్రేలు చివర చూపించగల సామర్థ్యం ఈ సుదర్శనానికి ఉంది. సంసార చక్రంలోని సారమంతా సుదర్శన చక్రంలో ప్రతిఫలిస్తుంది. పరమాత్మకు ఒక ధనువుగా కూడా ఉంది. బ్రహ్మ పదార్థమనే లక్ష్యాన్ని ప్రణవధనువు నుండి వెడలిన ఆత్మ అనే బాణము వేధించేటట్టు మెలకువతో బాణం వదలాలని వేదాలు ఆదేశిస్తాయి. ఆ ధనువే ఈ సారంగం. 4 కొమ్ముల నల్లనయ్య తాల్చిన ఈ ధనువులో శృంగారం సుకుమారంగా ధ్వనిస్తుంది. సారంగరంలోని శృంగారాన్ని చక్కగా గమనించగలిగితే తనువు కూడా ధనువుగా రూపొందుతుంది. పరమేష్టికి గద కూడా ఉంది. దాని పేరు కౌమోదకి. కోవలయానికి మోదం కలిగించటం ఈ గద చేసే పని. పరబ్రహ్మ నోట వెలువడిన వాక్కే గదగా మారింది. శృతులన్నీ పరమేష్టి వదిలిన శ్వాసవాయువులని ప్రతీతి. ప్రపంచంలో మనకు వినవచ్చే తీయని నినాదాలకు మూలం పరమాత్మ తన చేతిలోని ధరించే కౌమోదకి అనే గద. ప్రాణికోటి పయనించేందుకు అనేక రథాలను సృష్టించి ఆ రథాంగాలను, చక్రాలను తన చేతిలో పెట్టుకున్న చతురుడు రథాంగపాణి. రథం సారథి చేతిలో ఉంటుంది, కానీ చక్రము స్వామి చేతిలో ఉంటుంది. ఇది చాలా విచిత్రమైన ఊహ. ఈ రథాంగపాణి మామూలుగా మనం భావించే చక్రపాణి కాదు. చక్రపాణికి సుదర్శన చక్రం చేతిలో ఉంటుంది. రథాంగపాణికి రథాంగ చక్రం తన ఆధీనంలో ఉంటుంది. రథచక్రాన్ని చేతిలో పెట్టుకొనడం ఇక్కడ వాచ్యం కాదు, లక్ష్యం. మన రథాలు ఎక్కడ నడుస్తున్నా, వాటి చక్రాలు ఎంత దూరంలో ఉన్నా రథాంగపాణి అనుమతిస్తేనే ఆ చక్రాలు కదులుతాయి. అతని ఆమోదం లేకుంటే వెంటనే ఆగిపోతాయి. ఈ రథాలను, చక్రాలను ఆపేందుకు కానీ, నడిపేందుకు కానీ రథాంగపాణి తాను ఉన్న చోటు నుంచి కదలవలసిన పని లేదు. అందరి గమనాన్ని గమనిస్తూ నిర్వికల్పంగా, నిశ్చలంగా అన్నింటినీ నడిపించే సర్వలోక సారథి విజయసారథి. ఇంత భారాన్ని తన మీద వేసుకొని తలమునకలు ఆగుతున్నా ఆవగించేంత విసుగు కూడా అక్షోభ్యుడైన అంతరాత్మకు లేదు. అతనికి లేని ఆయుధం లేదు. బ్రహ్మాండాన్ని తన అండదండల్లో నడిపించే దండాయుధుడు. తన దండాన్ని దండనకు ఉపయోగిస్తాడు, మందనకు ఉపయోగిస్తాడు. అందరినీ రక్షించేందుకు, అవసరమైనప్పుడు కొందరిని శిక్షించేందుకు అన్ని రకాల ఆయుధాలను ప్రయోగించే సర్వప్రహరణాయుధుడు, సర్వలోక శరణ్యుడు. హరి ఓం తత్సత్. సర్వే జనా సుఖినో భవంతు. లోకా సమస్త సన్మంగళాని సంతు. హరి ఓం తత్సత్.